ఎలా అంటే క్విజ్ మనం చేసుకోవచ్చు, కాకపోతే పవర్ పాయింట్ లో కాకుండా మీరు వన్ డ్రైవ్ అకౌంట్ ఉందనుకోండి, మీరు ఏం చేయాలంటే యాక్చువల్ గా ఇది పవర్ పాయింట్ రిలేటెడ్ కాదు, కాకపోతే మనం క్విజ్ ఎలా తయారు చేయాలనేది ఒక టాపిక్ మొదలు పెట్టాను కాబట్టి మీకు అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనకి పవర్ పాయింట్ తో పాటు అదర్ స్కిల్స్, కంప్యూటర్ రిలేటెడ్ స్కిల్స్ కూడా వచ్చి ఉంటే బాగుంటుంది. మనం ఎప్పుడు పవర్ పాయింటే వాడం కదా, వేరే వాడుతుంటాం కదా. సో ఇక్కడ OneDrive.com అని మామూలుగా కొట్టండి, కొడితే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, న్యూ అన్నప్పుడు ఇక్కడ ఫామ్ సర్వే అని వచ్చింది. సరే, ఇది ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక ఫామ్ లాగా వస్తుంది, అందులో మీరు డేటా కలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, అన్టైటిల్డ్ ఫామ్ అని వచ్చింది. ఇక్కడ పవర్ పాయింట్ క్విజ్ అని పెడుతున్నాను. ఓకే, ఇక్కడ సేవింగ్. ఓకే, యాడ్ న్యూ. ఇక్కడ యాడ్ న్యూ అన్నప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సా, టెక్స్టా, రేటింగా, డేటా ఏదన్నా. ఓకే, చాయిస్ అంటున్నాను. ఓకే ఓకే ఇక్కడ నేను ట్రూ అని ఇస్తాను, ఇక్కడ ఫాల్స్ అని ఇస్తాను. ఓకే, సో యాడ్ అదర్ ఆప్షన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, రిక్వైర్డ్. మీరు ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు నేను ఒక టైప్ చేశాను, అది ట్రూ ఆ ఫాల్సా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ నేను సజెస్టెడ్. ఓకే, ఇక్కడ యాడ్ ఆప్షన్ అంటున్నాను. యాడ్ ఆప్షన్ అంటే 3 వచ్చింది, మనకి 3 ఉండవు, ఇది అవసరం లేదు. సో ట్రూ ఆర్ ఫాల్స్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. రిక్వైర్డ్ పెడుతున్నాను. ఓకే, రిక్వైర్డ్ పెట్టాక మళ్ళీ యాడ్ న్యూ అనాలి. తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, నెక్స్ట్ టెక్స్ట్ రిలేటెడ్ ఇస్తున్నాను. ఇక్కడ మీరు ఏం చెప్తారంటే రైట్ స్టెప్స్ టు ఇన్సర్ట్ పిక్చర్ ఇన్ పవర్ పాయింట్. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ వాళ్ళు టైప్ చేయాలి. ఓకే, ఇది రిక్వైర్డ్ పెడుతున్నారు. రిక్వైర్డ్ అంటే అది క్విజ్ అన్నట్టు. నెక్స్ట్ యాడ్ న్యూ. మీరు ఎప్పుడైనా రేటింగ్ రిలేటెడ్ పెట్టారనుకోండి, హౌ డు యూ ఫైండ్ దిస్ కోర్స్. సో ఇక్కడ మీరు ఇలా పెట్టేసేస్తే ఎన్ని లెవెల్స్ ఉంటుంది, 5 స్టార్స్ 4 స్టార్స్, అదే నార్మల్ 5 పెడతాం కదా. ఓకే, యాడ్ న్యూ. సో తర్వాత డేట్. సార్ మనం దీని బదులు మామూలు గూగుల్ ఫార్మ్స్ వాడచ్చా సార్? వాడుకోవచ్చు, గూగుల్ ఫార్మ్స్ అయినా వాడుకోవచ్చు. ఇక్కడ అంటే అందులో కొద్దిగా ఫీచర్స్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాయి, కొంచెం అందులో అడ్వాన్స్డ్ ఉంటాయి, ఇందులో బేసిక్ గా ఉన్నాయి అంతే. ఓకే, అయితే మనం ఇప్పుడు పవర్ పాయింట్ లో ఈజీగా, అంటే పవర్ పాయింట్ రిలేటెడ్ కాబట్టి వన్ డ్రైవ్ లో నేను ఓపెన్ చేశాను. అందులో కూడా ఆల్మోస్ట్ ఇదే, మీరు గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేసేసి న్యూ అనేసి క్విజ్ కానీ ఫార్మ్స్ అనేసి ఇదే విధంగా చేసుకోవచ్చు. అంతా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది, డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్ లో ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక డేట్ సబ్మిట్ ఎంటర్ చేయాలి. సరే, ఇది వదిలేస్తున్నాను నేను, అంత అవసరం లేదు. తర్వాత ఇది అవసరం లేదు నేను, ఎందుకంటే డేట్ తో మనం ఏమి క్విజ్ లాగా ఇవ్వం కదా. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఏం చేద్దామంటే, మీరు ఎవరికైనా పంపించాలి అంటే ఇటువంటి క్విజ్ సెండ్ అనాలి. సెండ్ అన్న తర్వాత కాపీ అనాలి. కాపీ అని మీరు ఏం చేయాలంటే దీన్ని వాట్సాప్ లో కానీ ఎక్కడైనా పేస్ట్ చేస్తే వాళ్ళు సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేశాక మీకు ఎక్కడ వస్తాయి, ఇక్కడ వస్తాయి అన్నట్టు. వాళ్ళు సబ్మిట్ చేసినవన్నీ కూడా మీరు రెస్పాన్స్ లలో చూసుకోవచ్చు. మీరు రెస్పాన్స్ లో చూసుకున్న తర్వాత మీరు అవి అనలైజ్ చేసుకోవాలనుకుంటే ఓపెన్ ఇన్ ఎక్సెల్ అని క్లిక్ చేస్తే ఎక్సెల్ లో ఓపెన్ అవుతుంది. ఎక్సెల్ లో ఒక డేటాబేస్ లాగా ఓపెన్ అవుతుంది. సో ఇది చిన్న టాపిక్, మీరు ఎప్పుడైనా కావాలంటే ఫార్మ్స్ క్రియేట్ చేసుకోండి, క్విజ్ క్రియేట్ చేసుకోండి. తర్వాత ఏమైనా డౌట్స్ వస్తే మళ్ళీ నన్ను అడగండి. సో పర్టికులర్ గా ఈ టాపిక్ రిలేటెడ్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి, మళ్ళీ తర్వాత కూడా మీరు అడగచ్చు గ్రూప్ లో. అర్థమయ్యే అంటే మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. సరే, ఒక క్వశ్చన్ క్రియేట్ చేస్తున్నాను. యాడ్ న్యూ అంటున్నాను. ఏ టైప్, టెక్స్టా, చాయిసా, రేటింగా? చాయిస్ అనుకుందాం. చాయిస్. ఓకే, చాయిస్. ఓకే, క్వశ్చన్ చెప్పు. సార్ అంటే టెక్స్ట్ పెడదాం సార్, టెక్స్ట్. ఓకే, ఇక్కడ మనకి చేంజ్ చేయడానికి లేదు. సరే, దీన్ని డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకొని యాడ్ న్యూ అనాలి, టెక్స్ట్ అనాలి. ఓకే, వాట్ ఈస్ ద. ఓకే, సో ఇప్పుడు నీ డౌట్ ఏంటి చెప్పు ఇక్కడ. సార్ ఇప్పుడు మనము టెక్స్ట్ క్రియేట్ చేసాం కదా, కాబట్టి దీంట్లో
ఓన్లీ టెక్స్ట్ బి ఫైట్ అని ఇలా క్రియేట్ చేయాలంటే కూడా సేమ్ ప్రాసెస్ ఏనా సార్? ఇక్కడ వాళ్ళు టెక్స్ట్ ఎంటర్ చేస్తారు, ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ రెస్పాన్స్ లో వస్తుంది, అంతే. అంతేనా? డౌట్ ఏం? ఇప్పుడు ఈ క్వశ్చన్ టెక్స్ట్ లో చేసాం కదా, అవును. నెక్స్ట్ లో కూడా టెక్స్ట్ ఇట్లా 15 క్వశ్చన్స్ చేయడానికి కూడా ఇదే ప్రాసెస్. సేమ్ ప్రాసెస్. ఓకే, అది ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో యాక్చువల్ గా మీకు ఐడియా ఉండాలని చెప్పి నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకొని చేశాను. సో మామూలుగా మీరు చేసే క్విజెస్ లో ఏమైనా ఒకటే టైప్ ఉండొచ్చు, అన్ని టెక్స్ట్ టైప్, లేదంటే అన్ని ట్రూ ఫాల్స్ టైప్, అంటే మిక్స్డ్ కూడా ఉండొచ్చు కొన్నిసార్లు. కానీ ఇది ఉండకపోవచ్చు. ఇది ఎప్పుడంటే ఫీడ్బ్యాక్ మనం తీసుకునేటప్పుడు అడుగుతాం. సుశాంత్, ఏమైనా డౌట్ ఉందా? సార్ సుశాంత్, ఇది పవర్ పాయింట్ ఎలా యూజ్ అవుతుంది సార్? యాక్చువల్ గా ఓకే, మంచి క్వశ్చన్ అడిగారు, చెప్తాను. పవర్ పాయింట్ లో మనము ఈ క్విజ్ ఏమి ఇన్సర్ట్ చెయ్యము. కాకపోతే ఏం చేస్తామంటే, ఏం చేయొచ్చు అంటే నేను చెప్తాను. ఇక్కడ మీరు క్వశ్చన్స్ అంతా మీరు ఒక ఫామ్ తయారు చేసుకుంటారు కదా. తయారు చేసుకున్న తర్వాత సెండ్ అని కొడతారు కదా. సెండ్ అని కొట్టాక ఈ లింక్ కాపీ చేసుకుంటాం. ఓకే, కాపీ. అయితే ఇంకొకటి షార్ట్ అండ్ యూఆర్ఎల్ ఉంది. బెటర్ షార్ట్ అండ్ చేసుకోండి. షార్ట్ అండ్ చేసుకున్న తర్వాత కాపీ అనండి. కాపీ అన్న తర్వాత మీరు పవర్ పాయింట్ లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీరు ఒక టెక్స్ట్ బాక్స్ లేదంటే బటన్ ఒకటి తీసుకుందాం మనం. ఓకే, బటన్ ఎలా తయారు చేయాలి? ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకొని, యాక్చువల్గా టెక్స్ట్ బాక్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది, అంతే. పార్టిసిపేట్ దిస్ క్విజ్ ఇలా పెట్టేద్దాం. దీనికి ఒక బటన్ లాగా మనం క్రియేట్ చేయాలి. ఇంత పెద్దగా అవసరం లేదు, నేను బటన్ సైజ్ తగ్గిస్తాను. ఓకే, ఇది బటన్ లుక్ రావాలంటే ఏం చేయాలంటే, రైట్ క్లిక్ చేసేసి ఫార్మాట్ షేప్ లో ఇక్కడ 3D ఫార్మాట్ లో ఏదైనా ఒక బెవెల్ ఎఫెక్ట్ ఇచ్చేసేయండి. అప్పుడు ఏంటంటే ఒక మంచి బటన్ లాగా కనిపిస్తుంది. ఓకే, సో ఏది బాగుంది? ఓకే, ఇది పెట్టేద్దాం. ఈ వాల్యూస్ కావాలంటే పెంచుకోవచ్చు. ఇలా పెంచుకున్నప్పుడు ఏంటంటే ఒక మంచి ఆ బటన్ లుక్ లాంటిది వస్తుంది. ఇంకా కర్వ్ ఇలా చేస్తే కనుక రౌండెడ్ కార్నర్ పెడితే కూడా ఒక మంచి బటన్ లాగా కనిపిస్తుంది మనకి. అయితే ఇది సెంటర్ లో ఉందా? ఓకే, సెంటర్ లో ఉంది. పార్టిసిపేట్ దిస్ క్విజ్ అన్నాము, కంట్రోల్ వి అంటున్నాను, ఇది ఇక్కడ పెడతాను. యాక్చువల్గా ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే యూఆర్ఎల్ ని యాక్చువల్ షార్ట్ చేయమంటే ఇంత వచ్చింది. ఓకే, కానీ ఇంత టైప్ చేయాలన్నా కూడా కొంచెం కొన్నిసార్లు ఇబ్బంది పడతారు. మనకి bitly.com అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులో నుంచి మీరు ఇంకా షార్ట్ చేసుకోవచ్చు. జస్ట్ మేబీ 12-13 క్యారెక్టర్స్ మాత్రమే వస్తాయి. వాళ్ళు జస్ట్ మొబైల్లో బ్రౌజర్ ఓపెన్ చేసేసి అది ఆ కొన్ని క్యారెక్టర్స్ టైప్ చేసేస్తే ఏంటంటే ఇంకొక షార్ట్ యూఆర్ఎల్ వస్తుంది. అయితే నేను ఇక్కడ మైక్రోసాఫ్ట్ దాంట్లో ఇది ఉంది కాబట్టి నేను చేశాను. సరే, ఇప్పుడు తీసేస్తాను. ఒరిజినల్ కాపీ చేసేసుకొని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే bitly.com, ఇది నోట్ చేసుకోండి. bitly.com అనే వెబ్సైట్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం ఏం చేసుకోవచ్చు అంటే షార్ట్ యూఆర్ఎల్ ప్లస్ క్యూఆర్ కోడ్ రెండు తెచ్చుకోవచ్చు. ఇది తెచ్చుకోవడం వల్ల ఏంటంటే మీరు పెద్ద సెమినార్ హాల్లో ఉన్నారు, ఈ స్లైడ్ ఒకటి పెద్దగా ఓపెన్ చేసేసి వాళ్ళకి ఇది స్కాన్ చేసుకోమని చెప్పి స్కాన్ చేస్తే వాళ్ళకి మొబైల్లో క్విజ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు క్విజ్ సబ్మిట్ చేసేస్తారు, వెంటనే లైవ్ లో రెస్పాన్సెస్ చూడొచ్చు. ఓకే, సో అయితే కొంతమందికి ఆ క్యూఆర్ కోడ్ స్కానర్ గురించి ఐడియా లేదు అంటే గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. క్యూఆర్ కోడ్ స్కానర్ అన్నిట్లో ఉంటుంది, అందరూ వాడుతుంటారు కూడా ఇప్పుడు. అది లేకుంటే ఇలా వచ్చిన షార్ట్ యూఆర్ఎల్ ని గూగుల్ క్రోమ్ లో టైప్ చేస్తే వాళ్ళకి ఆ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో అది ఎలానో ఒక్కసారి చూద్దాం. మీరు bitly.com ఓపెన్ చేశాక మొదటిసారి మిమ్మల్ని అకౌంట్ క్రియేట్ చేసుకోమంటుంది. అకౌంట్ క్రియేట్ చేసుకొని ఫ్రీగానే ఉంటుంది. క్రియేట్ న్యూ అన్న తర్వాత లింక్ అని క్లిక్ చేసేయండి, క్యూఆర్ కోడ్ క్లిక్ చేయకూడదు. ఇక్కడ డెస్టినేషన్ యూఆర్ఎల్ లో ఆ పెద్ద యూఆర్ఎల్, ఇది ఫామ్ యొక్క యూఆర్ఎల్, ఇది మీరు ఇస్తే వాళ్ళు అసలు టైప్ చేయలేరు, చాలా పెద్దగా ఉంటుంది. క్లిక్ చేస్తే ఓకే, కానీ మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నారు కదా, స్క్రీన్ మీద చూపించినప్పుడు చిన్న యూఆర్ఎల్ లాగా చేయాలి ప్రెజెంటేషన్ లో. కిందికి వచ్చేసేసి క్యూఆర్ కోడ్ అనండి. క్యూఆర్ కోడ్ అన్న తర్వాత ఇలా వస్తుంది. బాటమ్ రైట్ కార్నర్ లో క్రియేట్ అని ఉంది. ఓకే, క్రియేట్ అయిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసింది. ఓకే, సో దీన్ని ఇక్కడ కింద వచ్చేసింది. కాపీ అంటున్నాను, దీన్ని తీసుకెళ్లి పవర్ పాయింట్ లో ఇక్కడ పెట్టేసేయండి.
పేస్ట్. ఓకే, పేస్ట్ తర్వాత ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసేసి కీప్ టెక్స్ట్ ఓన్లీ పెడుతున్నాను. ఇది క్లికబుల్ లింక్ చేయాలంటే స్పేస్ కొడితే సరిపోతుంది, కావాలంటే సైజ్ కూడా పెంచుకోవచ్చు ఇంకా. ఓకే, ఈ యూఆర్ఎల్ ని కొంచెం కిందికి జరిపేసేసి ఓకే, ఈ మధ్యలో మనం క్యూఆర్ కోడ్ యాడ్ చేద్దాం. ఓకే, క్యూఆర్ కోడ్ బెనిఫిట్ ఏంటి నేను చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ క్లిక్ చేసేసి డౌన్లోడ్ పిఎన్జి అనాలి. డౌన్లోడ్ పిఎన్జి అని చెప్పి ఇలా వచ్చింది, దీన్ని కాపీ చేసేసుకొని పవర్ పాయింట్ స్లైడ్ లో పేస్ట్ చేసేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకుంటే ఏంటంటే మీరు సెమినార్ హాల్లో ఒక్క నిమిషం ఈషా, నేను టాపిక్ కంప్లీట్ చేశాక అందరికి టైం ఇస్తాను. ఓకే, ఇలా పెట్టేసుకున్న తర్వాత స్లైడ్ షో రన్ చేసేయండి. మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు టెస్ట్ చేసుకోవాలి అనుకుంటే. ఓకే, సో ఇలా అందరికీ డిస్ప్లే కనిపిస్తుంది. వాళ్ళ దగ్గర క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటే స్కాన్ చేసుకుంటారు, లేకుంటే వాళ్ళ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇది ఫామ్ ఫిలప్ చేస్తారు. ఫిలప్ చేయగానే మీకు ఆన్లైన్ లో వెంటనే రెస్పాన్సెస్ చూసుకోవచ్చు ఆన్ ద స్పాట్. ఓకే, సో ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ క్రియేషన్ గురించి, షార్ట్ చేయడం గురించి గూగుల్ ఫామ్ ని మనం ముందే డిస్కస్ చేసాం. అందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. గూగుల్ ఫామ్ కానీ మైక్రోసాఫ్ట్ ఫామ్ కానీ, అందులో ఏంటంటే క్విజ్ తయారు చేసుకుంటాం, లేదంటే సర్వే తయారు చేసుకుంటాం, ఫీడ్బ్యాక్ ఫామ్ తయారు చేసుకుంటాం. దాన్ని పవర్ పాయింట్ లో ఇలా ప్రెజెంట్ చేయొచ్చు. సార్ నాకు బిట్లీలో డౌట్ ఉంది సార్. బిట్లీలో ఓకే, ఏం డౌట్? సార్ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఈ క్యూఆర్ కోడ్ చేస్తాం కదా సార్, ఈ అవును, క్యూఆర్ కోడ్ మనకి మళ్ళా ఆ క్విజ్ గానీ అలాంటిది ఎలా ఎంటర్ చేస్తాం సార్? అంటే ఆ యూఆర్ఎల్ మనం తీసుకుని మనం పవర్ పాయింట్ లో పేస్ట్ చేసేస్తాం ఫస్ట్. పవర్ పాయింట్ లో పేస్ట్ చేయకూడదు. ఆ లాంగ్ యూఆర్ఎల్ ఉంటుంది కదా, ఇది ఇక్కడ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ లో ఇక్కడ మనం క్విజ్ చేసాం కదా, ఇక్కడ సెండ్ కొట్టాలి. సెండ్ కొట్టగానే మనకి ఇక్కడ పెద్ద యూఆర్ఎల్ కనిపిస్తుంది, దీన్ని కాపీ అనాలి. కాపీ అని దీన్ని తీసుకెళ్లి bitly.com లో షార్ట్ యూఆర్ఎల్ ప్లస్ క్యూఆర్ కోడ్ గా కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకొని యాక్చువల్గా ఇక్కడ కూడా చేసుకోవచ్చు, క్యూఆర్ కోడ్ వస్తుంది. కానీ ఓకే, ఇది డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. కాకపోతే నాకు bitly.com లో వచ్చే షార్ట్ యూఆర్ఎల్ ఇష్టం, ఎందుకంటే అది ఇంకా చిన్నగా ఉంటుంది, అది ఈజీగా టైప్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో మీరు ఇక్కడ ఇది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, కావాలంటే మళ్ళీ bitly.com లోకి వెళ్ళి దాన్ని చిన్నగా చేసుకొని అది పెట్టుకోవచ్చు. అక్కడ నుంచి కూడా క్యూఆర్ కోడ్ తెచ్చుకోవచ్చు. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు అంటే యాక్చువల్గా ఇది ఏంటంటే మెయిన్ గా మీరు ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు, లేదంటే ఎవరికైనా ప్రమోషనల్ మెటీరియల్ పంపిస్తున్నారు, మీరు ఏదైనా ఫ్లయర్ డిజైన్ చేశారు, బ్రోచర్ డిజైన్ చేశారు, బ్రోచర్ లో మీరు ఒక క్యూఆర్ కోడ్ పెట్టేసేసి లింక్ పెట్టేసేసి మీ వెబ్ పేజ్ కానీ యూట్యూబ్ వీడియో యూఆర్ఎల్ కానీ ఛానల్ లింక్ కానీ ఏదైనా ఇలా కన్వర్ట్ చేసేసి పంపించవచ్చు. ఆ బ్యానర్ కనుక ఆ డిస్ప్లే బ్యానర్ కానీ పంపిస్తే వాళ్ళు అక్కడి నుంచి యాక్సెస్ చేసుకుంటారు. సార్ అప్డేటెడ్ వర్షన్ కే కదా ఈ ఆప్షన్స్ అన్ని? యాక్చువల్ గా ఇప్పుడు నేను చెప్పినవి ఎక్కువ వరకు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ నుంచి చెప్పాను. గూగుల్ ఫార్మ్స్ లో మీరు క్విజ్ తయారు చేసుకోవచ్చు, అది అప్డేటెడ్ వర్షన్ ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. ఈ bitly.com ఆన్లైన్ వెర్షన్ అప్డేట్ వర్షన్ ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి మీరు ఆ లింక్స్ తెచ్చుకొని పవర్ పాయింట్ లో పెడతారు. ఇది మీరు ఏ వెర్షన్ లో అయినా చేసుకోవచ్చు, దానికి కంపల్సరీ అప్డేట్ ఉండాల్సిన అవసరం లేదు. సో మెయిన్ గా ఇది ప్రమోషనల్ పర్పస్, మార్కెటింగ్ పర్పస్ బాగా యూజ్ అవుతుంది.